వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఎండ్ అయితే ఫుల్గా ఉందన్నమాట జర్నీలో. ఈ ఇయర్ చాలా దారుణంగా ఉంది. సో ఎప్పుడైతే ఈ వ్లాగ్లోకి వస్తే మేమైతే ఇప్పుడు కొంచెం షాపింగ్ ఇవన్నీ చూస్తారనమాట మీరు ఈ వ్లాగ్లో. ఐ మీన్ ఇండియాకి వెళ్తున్నాము. సో ఇండియాకి కావాల్సిన షాపింగ్ అండ్ ప్యాకింగ్ ఇవన్నీ చూస్తారు మీరు ఇప్పుడు వచ్చే వ్లాగ్స్లో. అదే చేస్తున్నాము. హడావిడిగా అయిపోతున్నాయి అన్నమాట రోజులు. సో లైటింగ్ అది అయితే సరిగ్గా లేదు బికాజ్ ఎండ చాలా దారుణంగా ఉందన్నమాట. సో డోంట్ మైండ్. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు సాటర్డే అనమాట. నివికి డ్యాన్స్ క్లాస్ అయ్యింది. కూచిపూడిలో జాయిన్ అయింది అనమాట. రీసెంట్గా ట్రై చేస్తుంది చిన్నగా. ఇప్పుడే స్టార్ట్ అయింది నివికి. సో ఇంకా 1 year అలా పట్టేస్తుంది. తను ఏదైనా డ్యాన్స్ చేయాలి కొంచెం అన్నా సరే కూచిపూడి డ్యాన్స్ చేయాలంటే 1 year పట్టేస్తుంది. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది అనమాట చిన్నగా. అది క్లాస్ అయ్యింది ఇప్పుడు నివికి. అండ్ ఇప్పుడు వెంటనే మళ్ళీ బర్త్డే పార్టీ ఉందన్నమాట నివి ఫ్రెండ్ది. ఇయర్లో నివి బర్త్డేస్ తన ఫ్రెండ్ బర్త్డే స్టార్ట్ అయ్యి ఇయర్ లాంగ్ ఉంటాయి. అంతమంది ఫ్రెండ్స్ అనమాట నివికి. ప్రతి బర్త్డే పార్టీ అటెండ్ అవ్వడానికి చూస్తాము. మధ్యలో 1-2 మిస్ చేస్తాము ఒకవేళ సిక్ ఉంటే. బట్ మోస్ట్లీ అన్నీ విజిట్ చేస్తామన్నమాట. సో ఈరోజు వెళ్తున్నాము. క్లాస్ అయిపోయాక తను అక్కడ డ్రాప్ చేసేస్తాం మోస్ట్లీ. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, పేరెంట్స్ ఉండక్కర్లేదు. హాయ్ అండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా మీరు చూడండి. 1 2 3 4 5 6 7 8 When Aarti 3 4 5 6 7 8 Wo liegst du das hin? Wo liegst du das hin? చూపి నీ డ్రెస్ చూపి నాకు. చూపి నీ డ్రెస్ చూపి. చున్నీ చూపి. అమ్మమ్మకి చూపిస్తాను. చున్నీ చూపి ఎలా కట్టుకున్నావు. వావ్. ఇటు తిరుగు. మా అమ్మకి చూపి. హలో. నివిన్ అయితే కూచిపూడి డ్యాన్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేలో డ్రాప్ చేస్తామన్నమాట. ఓన్లీ కిడ్స్ ఉండొచ్చు. సో మేమైతే షాపింగ్కి యూటిలైజ్ చేసుకుందాం ఈ టైం అని చెప్పేసి నేను రాజు అయితే షాపింగ్ మాల్కి వచ్చాము. నివి లేనప్పుడు ఏంటంటే కొంచెం క్విక్గా అయిపోతాయి మా షాపింగ్. ఏదన్నా తన పేచి అది ఉండదు కదా అటు ఇటు. సో తొందరగా అయిపోతుందని చెప్పి మేమిద్దరం షాపింగ్కి వచ్చాము. అంత షాపింగ్ ఒక రోజులోనే అయిపోదు. బట్ నేను అంతా రికార్డ్ చేయలేను కాబట్టి, అన్ని వ్లాగ్స్ పెట్టలేను కాబట్టి ఒక వ్లాగ్లోనే మీకు క్లియర్గా చెప్దామని చెప్పి చేశానమాట. షాపింగ్ ఈసారి మేము పర్టికులర్గా ఓన్లీ ఇక్కడే నియర్ బై చేద్దాం అనుకున్నాము. ఏది పెద్దగా పెట్టుకోలేదన్నమాట. రెగ్యులర్గా ఆల్రెడీ గిఫ్టింగ్ చేసి ఉన్నాము ఇండియాకి. సో తక్కువగానే షాపింగ్ చేద్దాము. సో నియర్ బై సరిపోతుందని చెప్పి అయితే రెగ్యులర్ షాపింగ్ చేసాము. ఈ డేకాకి వచ్చామన్నమాట. ఇదే బ్రేక్ఫాస్ట్ ఈరోజు నాకైతే. పొద్దున్న కాఫీతో నివి దగ్గరికి వెళ్ళిపోయాను కదా డ్యాన్స్ క్లాస్కి. సో ఏం తినలేదు. ఈ డేకాలో ఇది హెన్షన్ డోనర్ అని ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అది తీసుకున్నా ఇంక తినడానికి. తిని ఇప్పుడు షాపింగ్, సూపర్ మార్కెట్ షాపింగ్ చిన్న ఉన్నాయి అనమాట షాపింగ్. సో అవన్నీ చెయ్యాలి ఫాస్ట్గా. అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ ఎక్కువ షాపింగ్ పెట్టుకోలేదు. ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నామన్నమాట పేరెంట్స్తో. బట్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఉంటుంది కదా, లేదు తీసుకుందాం, ఇట్స్ ఓకే తీసుకుందాం అని చెప్పి ఇంకా మళ్ళీ అందరికీ షాపింగ్ చేసామన్నమాట, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఇంకా తప్పదు కదా, మనకి వెళ్తున్నామంటే ఆబ్వియస్గా మనం కూడా ఏదోటి పర్చేస్ చేయాలని అనిపిస్తుంది. సో అందుకనే ఇంకా మొత్తం నియర్ బై షాపింగ్ మాల్స్లో తిరిగి ఇక్కడే మేనేజ్ చేసుకున్నాము. ఎందుకు ఇలా అంటున్నానంటే మేము యూజువల్గా మెడ్సింగ్ అని వెళ్ళిపోతాం అవుట్లెట్కి. బట్ ఈ ఇయర్ అయితే మేము అక్కడికి వెళ్ళకుండా షాపింగ్ అంతా ఇక్కడే కవర్ చేసాము. సో అన్ని షాప్లో తిరుగుతున్నాము. నువ్వే పెడదు కానీ లాగా ఒక నిమిషం. సో అన్ని షాప్లో తిరిగి షాపింగ్ చేస్తున్నాం అనమాట. అన్నీ అక్కడ కొన్ని ఎక్కడేవి దొరుకుతాయి అవి. సో ఇవన్నీ ఒకరోజు షాపింగ్లో కూడా అవ్వవు. నేను ఆల్రెడీ ముందు కొన్ని షాపింగ్ చేసినవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంట్లో పెట్టి లాస్ట్కి అంతా లగేజ్ ప్యాక్ చేస్తాము. ఒక రోజులోనే అన్ని షాపింగ్లు అవ్వవు కదా, అండ్ దట్టు నివితో. సో ఇప్పుడు నివి లేదు కాబట్టి ఇంకా లాస్ట్ కొన్ని ఉంటే అవి గబగబా షాపింగ్ చేసేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు నేను మళ్ళీ మ్యూలర్కి వెళ్తున్నాను అనమాట. రాజు ఇంకా కొన్ని షాపింగ్ ఉండే తను చేస్తున్నాడు. అది ఇంకా నేను ఇంకొక గంట టైం ఉంది నేను పిక్ చేసుకునే లోపు. సో మ్యూలర్లో పెర్ఫ్యూమ్స్ అవి చూద్దామని చెప్పి నేను వచ్చాను. అవి కూడా ఈరోజు తీసేసుకుంటాం అనమాట. ఇంకా సో నెక్స్ట్ వీక్ కల్లా మేము లగేజ్ ప్యాక్ చేసేయాలి. సో ఆ పెర్ఫ్యూమ్స్, డియోస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తీసుకుని ఇంకా ప్యాక్ చేద్దామని ప్లాన్ అనమాట. మ్యూలర్లో తీసుకుందామని. డిఎంలో ఉంటాయి కానీ
కొన్ని ఉంటాయి. సో మ్యూలర్లో కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇది క్విక్గా చేసేస్తా అన్ని. సో మళ్ళా కలుగుతాం. సో ఇప్పుడు మళ్ళీ సూపర్ మార్కెట్ షాపింగ్ అనమాట. ఆల్డీకి వచ్చాము. సో కావాల్సినవన్నీ వేసుకుంటే ఉండాలి. ఇంకా బనానా వేయినా లేవు కదా. బనానాస్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా ఇంకేం వేయాలి ఫ్రూట్స్లో? ఇంకేం కావాలి ఫ్రూట్స్లో? కివి వేయాలా? ఓకే, కివి మధ్యన కివి తింటున్నాను. కివి ఫుల్ ప్యాక్ వేయినా? ఒకటి వేసా. ఇది బాలే. ఏమున్నా లేకపోయినా మాకు పాలు ఉండాలి. పాలు నా కాఫీకి, ఇంకా నీవికి పాలు. అప్పుడప్పుడు భవన్ హాఫ్, అప్పుడప్పుడు ఆల్డీ. రెండు చాలా పాలు. 30% పెట్టాడు కదా పాలు. పెరుగు. అరే పెరుగెన్ని? ఓకే, ఒక పెరుగు. ఇంకా ఎగ్సా? ఎప్పుడైనా సరే ఎగ్స్ చెక్ చేసి తీసుకోవాలి. కొన్ని పగిలి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు చాలా అయిపోయింది. మోస్ట్లీ ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది అనమాట. ఏం కావాలో అవి తీసుకున్నాము. ఆల్రెడీ ఇంట్లో చాలా వరకు ఉన్నాయి ప్రాన్స్ ఇవన్నీ. సో కుకింగ్కి అయితే ఈరోజు రేపట్టుకున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే ఎమర్జెన్సీ అవి తీసుకున్నాము. యా, అనుకున్న షాపింగ్ అంతా అవ్వలే అనమాట. అంటే అంతే, అలానే ఉంటుంది. సో ఆల్రెడీ కొని పెట్టా అన్నాను కదా, అవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ కొని పెట్టా కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు. కొద్దిగా దొరికినా సరే వేరే చోటుకెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా కొన్ని. అండ్ తర్వాత మళ్ళీ డిఎంకి కూడా వెళ్ళాలి. బట్ ఇప్పుడు టైం లేదనమాట. ఇంకా నివిన్ పికప్ చేసేసుకోవాలి వెళ్ళి. సో ఇలా జరుగుతుంది షాపింగ్ అన్నది. ఇంట్లో ఎలా పడితే అలా ఉండే వస్తువులన్నీ కూడా, అన్నీ కొన్నవన్నీ కూడా తీసి ఇంకా బయట పెట్టాను. ఇంకా అవి ఇప్పుడు అన్నీ సార్ట్అవుట్ చేసి ఆ ట్యాగ్స్ కట్ చేసి అవన్నీ చేయాలన్నమాట. అండ్ ఏది కూడా అంత క్లియర్గా నేనేం చూపించాను ఆబ్వియస్గా, ఏం కొన్నాను ఏంటి ఎవరికి అవన్నీ కూడా. ఇది జస్ట్ సింపుల్గా ఇంక వెళ్తున్నాం కదా, ఊరికి ఉత్తి చేతులతో వెళ్ళాం కదా, ఏదో ఒకటి కొంటాము. అలా కొన్నవే అనమాట అన్నీ కూడా. ఫస్ట్ పిల్లలకి అనుకున్నాము, అండ్ తర్వాత లేదు పెద్దోళ్ళు కూడా తీసుకుందామని చెప్పి అలా అయిందనమాట షాపింగ్ అంతా కూడా. బాగా ప్రొజెక్ట్ వేయాలని నీవి ఇదేనా ప్రొజెక్ట్ వేయాలని దుకాన్ స్వల్ప వేయాలని కింద వస్తుంది చూడు. అక్కడ కాదు కింద అంటే అక్కడ అదిగో వచ్చింది. యా wow I lila fabe okay come then los indicate yeah హాయ్ అండి. ఇప్పుడైతే నివిని పిక్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. నివిని మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది. సో తను పిక్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ దీని తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం
షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఏం చూసి ఏమనుకోవద్దు, ఫేస్ అయితే చాలా డల్గా ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్స్ ఫుల్ ఆన్ ఎండలు నాన్ స్టాప్, అసలు టూ మచ్ అనమాట. బాగా వీక్ అయిపోయాము. అండ్ నివి కూడా చాలా వీక్ అయిపోయింది ఎండలకి. అండ్ ఇప్పుడు కూడా కొంచెం పర్లేదు, బట్ స్టిల్ చాలా ఎండలు అనమాట. అసలు తట్టుకోలేకపోతున్నాము. ఏసీలు అవన్నీ ఉండవు కాబట్టి చాలా కష్టం అనమాట. ఫ్యాన్స్తోనే మేనేజ్ చేసుకుంటున్నాము. అండ్ ఏసీస్ కూడా అంత ఈజీ కాదు ఇక్కడ పెట్టుకోవడం అవన్నీ కూడా. సో అదనమాట పరిస్థితి. సో దానికైతే ఇప్పుడు నువ్వేం తీసుకుని ఒక రౌండ్ వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి. ఈవినింగ్సే కదా టైం ఉండేది, సో అందుకని వెళ్తున్నా. వీక్ డేస్ ఏమో వచ్చేసి ఇలా వర్క్ అండ్ ఈవినింగ్స్ ఇలాగ మేనేజ్ చేయాలి. వీకెండ్స్ అయితే అసలు మా చేతుల్లోనూ ఉండట్లే. వీకెండ్ అంటే ఒక్కరోజే, సాటర్డే ఒక్కరోజు కూడా అసలు ఖాళీ ఉండట్లేదు ఒక పని మీద. నేను నివి వెళ్దాం అనుకుంటున్నాము. రాజుని రమ్మంటే తనకి ఆఫీస్ వర్క్ ఉందన్నమాట. సో ఇంకా చేసుకోవాలి తను. సో అందుకని మేమిద్దరే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంకా ఒక గంట, ఒక 1.5 hours అంతే తిరుగుతాను అనమాట. అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే మా నివి కూడా కోఆపరేట్ చేయాలి కదా, దానికి ఓపిక ఉండదు. సో అలా రౌండ్ వేసి ఏమైనా దొరికితే తీసుకుంటాను, లేదంటే అన్నీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. ఈ ఎండలో షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు. అండ్ మ్యాండేటరీగా చేయాలని కూడా ఏం లేదనమాట. ఏదో సరదాగా కొన్ని తీసుకోవాలంతే. మామీ ఏం చేస్తున్నావు? Cook man. Okay? Come then. Pigment! Wow! Wow! Nivi, ఏం మమ్మీ? ఆడుకుంటావా? ఓకే. ఈరోజు రౌండ్ అయ్యింది. మళ్ళీ షాపింగ్ ఉంటే మళ్ళీ రౌండ్ కదా నివి? ఇసా నివి లేకుండా రౌండ్ రావాలన్నమాట. నివితో వస్తే అంత అందరు చిందర అవుతుంది. సో నివి లేకుండా మళ్ళీ టైం చూసుకుని ఒకసారి రావాలి. 1 గంట వస్తే మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. వర్షం పడుతుంది. వర్షంలో తడుస్తుందంట. చూసారు కదా, షాపింగ్ కూడా అలా మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అన్నీ కూడా లాస్ట్ బ్యాగ్ ప్యాకింగ్ వర్క్ కూడా మాది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది షాపింగ్. సో తప్పదు, అన్నీ ఒకరోజే కాకుండా మధ్యలో చేస్తూ ఉంటాము. అండ్ ఇండియా ట్రిప్ గురించి విషయాలు, కబుర్లు ఇవన్నీ కూడా ఇంకో వ్లాగ్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు వెళ్తున్నాం, ఏంటి, అసలు ఎన్ని వీక్స్కి వెళ్తున్నాము, ఇదంతా కూడా నేను వేరే వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసి నివి అయితే ఫుల్గా ఆడుకుంటుంది అనమాట. మోస్ట్ ఎక్సైటెడ్ ఎవరు అంటే ఇండియా ట్రిప్కి నివి అనే చెప్తా నేను. నాకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట, నాకు రాజ్ కన్నా సరే. సో మేము ఇది ఒక ఆల్మోస్ట్ 3 years తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఇండియాలో ఫ్యామిలీ అంతా ఉన్నారు. అండ్ దానికన్నా ఎక్కువ నివి అనమాట. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఐ హోప్ షీ విల్ ఎంజాయ్ ఇట్ చాలా ఎక్కువగా. సో అది ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తూ ఉంటాను. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.